ఇక్కడ ఏదైతే కాంపౌండ్ వాల్ కనిపిస్తుందో అదంతా కూడా కందకట్ల మయూరి లేఅవుట్కి సంబంధించింది. దాని వెనక పక్కనే ఈ కాంపౌండ్ వాల్. ఇది 40 ఫీట్ రోడ్. ఇది 40 ఫీట్ రోడ్ కానుకొనే ఈ ప్లాట్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్ కాకుండా దాని తర్వాత వచ్చేటటువంటి ఇక్కడ క్లీన్గా కనిపిస్తుంది చూడండి. ఈ కనిపిస్తున్నటువంటిదే ప్లాట్. హాయ్ అండి, వెల్కమ్ టు శాన్పురా ప్రాపర్టీస్. ప్రస్తుతం మనం నాగార్జున ఎన్క్లేవ్లో ఉన్నాం. ఈ ప్రాజెక్టు పేరం వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఓవరాల్గా 12 acres ప్రాజెక్ట్. అలాగే మీకు ఈ కందగట్ల మయూరి లేఅవుట్ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఆ ప్రాజెక్ట్కి కాంపౌండ్ వాళ్ళకి ఆనుకునే దాని బ్యాక్ సైడే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. అలాగే భాష్యం ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మనకి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. నెక్స్ట్ ఈ భాష్యం తర్వాత కందగట్ల మయూరి లేఅవుట్ తర్వాత మీకు మ్యాక్ ప్రాజెక్ట్స్, మీకు అందరికీ తెలిసిందే. అది మ్యాక్ ప్రాజెక్ట్స్ విల్లా ప్రాజెక్ట్. అది శ్రీశైలం హైవేలో మొట్టమొదటి చేసినటువంటి విల్లా ప్రాజెక్ట్. అది ఇప్పటికీ మీకు ఆ విల్లాస్లోకి వచ్చేసరికి మీకు ప్లాట్స్ మీరు చూసుకుంటే అరౌండ్ 50,000 వరకు మీ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అలాగే కందగట్ల లేఅవుట్లో చూసుకుంటే మీకు అందులో ప్రైస్ అరౌండ్ 45,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అయితే మీకు ఈ కాకుండా సరౌండింగ్స్లో వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా అన్ని 30,000 పైనే మీకు పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ చెప్తున్నారు రీసేల్ అయినా కూడా. కానీ ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు మనకి రీసేల్కి ఏదైతే వచ్చిందో ఆ ప్లాట్స్ చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నారు. ఈ ప్లాట్స్ కూడా మనకి ఈచ్ ప్లాట్ 256.67 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా 513 స్క్వేర్ యార్డ్స్ అనమాట. రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. ఈ ప్లాట్స్కి ఎదురుగా ఉన్నది 40 ఫీట్ రోడ్. అలాగే నెక్స్ట్ డైమెన్షన్స్ చూసుకుంటే మీకు రెండు ప్లాట్స్ కలిపి అంటే ఈచ్ ప్లాట్కి 33 రోడ్ విడ్త్ వస్తుంది అనమాట. డెప్త్ 70 వస్తుంది. అంటే ఓవరాల్గా 66x70 డైమెన్షన్ వస్తుంది అనమాట. అంటే 513 గజాలు. ఇది ఫ్యూచర్లో మనకి అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకుంటే ఫ్రంట్ సైడ్ 40 ఫీట్ రోడ్ కూడా ఉండడం వల్ల ఇది అపార్ట్మెంట్కి పర్మిషన్స్ కూడా ఈజీగా దొరుకుతాయి మనకి. సో 5 floor అపార్ట్మెంట్ కట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ ప్లాట్ అనమాట. అలా ఆలోచించుకునే బిల్డర్స్ కానీ బయర్స్ కానీ ఎవరైనా సరే మీరు ఈ ప్లాట్ తీసుకుంటే మంచిది. అలాగే మీకు ఇంకా మెయిన్ హైలైట్స్ చెప్పుకోవాలనుకుంటే ఇది మన సరౌండింగ్స్లో ఉన్న డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నప్పుడు మీకు ఏదైతే ముందుగా చెప్పినట్టు భాష్యం ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉంది. అలాగే మ్యాక్ ప్రాజెక్ట్స్ పక్కనే ఉంది. అది కాకుండా ఈ మధ్య మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ 4th సిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఆయన. ఆ 4th సిటీ కూడా మన ఈ శ్రీశైలం హైవేలో రావడం మనకి ప్లస్ పాయింట్. ఇది మనకి తుక్కుగూడ నుంచి మనకి 4th సిటీకి వెళ్ళే మధ్యలోనే ఉంటుంది. అలాగే మహేశ్వరం విలేజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 kilometers మనకి మహేశ్వరం విలేజ్ కూడా ఉంది. మహేశ్వరం మండల్ బాగా డెవలప్ అవుతుంది. సరౌండింగ్స్లో కూడా అక్కడ కూడా మీకు ఈ సిటీ అనే ప్రాజెక్ట్లో మీకు నెంబర్ ఆఫ్ వెంచర్స్ అంటే డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్స్ అవన్నీ తీసుకొస్తున్నారు. మీకు తెలిసిందే దానిలో విప్రో ఒకటి, అలాగే మల్బార్ గోల్డ్ ఒకటి, అలాగే కొన్ని సైక్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానివ్వండి, ఇట్లా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇవన్నీ అది కాకుండా ఈ పక్కనే మనకి ఒక ఇండస్ట్రియల్ జోన్ కూడా ఉండడం వల్ల మనకి ఈ సరౌండింగ్స్ అంతా కూడా ఫాస్ట్గా డెవలప్ అయ్యేదానికి స్కోప్ ఉంది. అంటే మెయిన్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ బాగా త్వరగా వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు తీసుకున్న ప్రాపర్టీ మీకు అది త్వరలోనే మీకు మంచి అప్రిషియేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ ప్లాట్ ఓనర్ కూడా ఏంటంటే అతనికి కొద్దిగా అవసరం ఉండి ఈ ప్లాట్స్ అమ్ముతున్నారు. సో మనకి రేట్ కూడా అందువల్లనే చాలా రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది. మీకు ప్రైస్ వివరాలు ఏదైనా కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు సైట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.